ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. టెస్లా ఇప్పుడు ఇండియాలో కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ అండ్ అడ్వైజర్ పోస్టులకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అవి ఎక్కడున్నాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టెస్లా రిక్రూట్మెంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో అది వచ్చేసి ఒకటి కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ అండ్ సెకండ్ వచ్చేసి అడ్వైజర్. ఈ 2 ఉద్యోగాలకి మీరు వర్క్ చేసే ప్లేసెస్ వచ్చేసి ఢిల్లీ అండ్ ముంబై. అయితే మీరు ఇండియాలో ఏ ప్రాంతంలోనైతే అప్లై చేయొచ్చు. సో ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వర్చువల్గానే అయితే జరుగుతాయి. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీకు అట్లీస్ట్ ఒక 18 years ఏజ్ అయితే ఉండాలి. ఎలాంటి మ్యాక్సిమం ఏజ్ అనేది వీళ్ళు లిమిట్ చేయలేదు, అంటే అప్పర్ ఏజ్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. సో ఏదైనా పర్వాలేదు, డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. బికాస్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అనేసి మెన్షన్ చేశారు. అయితే స్కిల్స్ అనేది వీళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు బాగుండాలి, అండ్ లీడర్షిప్ యాటిట్యూడ్ అనేది మీకు ఉండాలి, అండ్ టీమ్తో కలిసి వర్క్ చేసే నైపుణ్యం అనేది మీకు ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో పని చేయగలగాలి, అండ్ కస్టమర్ సపోర్ట్ మీద మీకు ఆసక్తి అనేది ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు స్పెషల్గా స్కిల్స్ కోసం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ ఈ పోస్ట్కి గాను ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే మీ టీంకి అవసరమైన టూల్స్ అండ్ ట్రైనింగ్ అయితే ఇవ్వాలి, అండ్ టీమ్ మెంబర్స్ని ఎలా వర్క్ చేస్తున్నారని వాచ్ చేయాలి, అండ్ మేనేజ్మెంట్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్లో మీరు కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొత్త న్యూ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని రిక్రూట్ చేసి మీరు ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా ప్రాసెస్లను అయితే మీరు డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అడ్వైజర్. దీనికి గాను షోరూమ్కి వచ్చిన గెస్ట్లను చూసి వాళ్ళకి డౌట్స్ అనేది మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్లా వెహికల్స్ గురించి మీకు పూర్తిగా అవగాహన అయితే కలిగి ఉండాలి. సో ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన వెహికల్స్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ సేల్స్ అండ్ డెలివరీ విషయాల్లో CRM సిస్టమ్ని మీరు అప్డేట్ చేయాలి, అండ్ గెస్ట్లకు ప్రత్యేక అనుభూతి అనేది కలిగించాలి. సో ఎవరైతే ఈ అడ్వైజర్ పోస్ట్కి ఉంటారో వాళ్ళైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు శాలరీ గురించి చూద్దాం. టెస్లా ఈ పోస్టులకి సుమారుగా 31,600 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇస్తుంది. సో ఇది గ్లాస్డోర్, అంబిషన్ బాక్స్ లాంటి వెబ్సైట్ల డేటా ఆధారంగా ఇచ్చిన అంచనా మాత్రమే. అసలు జీతం మీ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన దాన్ని బట్టి అయితే ఆధారంగా అయితే శాలరీ అనేది కూడా మారచ్చు, సో ఇంకా పెరగచ్చు కూడా. సో సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. మొదట మీరు అప్లికేషన్ అనేది పంపిస్తారు కదా, వాళ్ళకి మీరు అర్హత కలిగి ఉండాలి. ఒక అసెస్మెంట్ టెస్ట్ లేదా వర్చువల్ ఇంటర్వ్యూ కోసం అయితే మీకు మెయిల్ లేదా ఫోన్ ద్వారా అయితే మీకు సమాచారం అనేది అందిస్తారు. అండ్ ఈ జాబ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఈ జాబ్కి మీరు ఎటువంటి ఫీజు అనేది పే చేయక్కర్లేదు. సో ఎప్పుడైనా ఫీజు అడిగితే అది నెక్లీ రిక్రూట్మెంట్ అయి ఉండే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలో చెప్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి, లేదా మా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా అయితే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పూర్తి చేసి మీ పూర్తి వివరాలు అయితే అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ July 6th, 2025 ఈ డేట్ లోపు మీరు అయితే అప్లికేషన్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఆ డేట్ తర్వాత మీరు అప్లికేషన్స్ పంపించినా అవైతే రిజెక్ట్ చేస్తారు. అలాగే ఇది టెస్లా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అండి. మీరు డిగ్రీ పూర్తి చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఈ జాబ్కి అప్లై చేసేసుకోండి. మీరు ఇంకా అప్లై చేయలేదంటేనే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఒకసారి క్లిక్ చేయండి, దాని ద్వారా అయితే అప్లై చేసేయండి. సో మీరు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.